మై గాడ్, అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ మూవీ ప్రీ లుక్ నిన్నొచ్చింది. అయితే ఈరోజు ఫస్ట్ లుక్ వచ్చాక మాత్రం నా మైండ్ పోయింది. అసలు నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ లుక్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్. ఒక్కొక్క సినిమాకి తన వేరియేషన్స్ నెక్స్ట్ లెవెల్. ఆ ఫస్ట్ లుక్ చూశాక మైండ్ బ్లాంక్ అయింది నిజం చెప్పాలంటే. ఎక్సలెంట్ మేక్ ఓవర్, మామూలుగా లేదు మేక్ ఓవర్ మాత్రం. అసలు అట్లీ ఏం ప్లాన్ చేశాడో కూడా అర్థం కావట్లేదు. ఆ రేంజ్లో ఉంది ఫస్ట్ లుక్ మాత్రం. పప్ప పుష్ప టు ఫస్ట్ లుక్ని బీట్ చేస్తుందా అనుకున్నారు, కానీ మైండ్ బ్లాంక్ అవుతుంది ఆ ఫస్ట్ లుక్ చూసాక మాత్రం. నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఇప్పటి వరకు ఈ 11 ఏదైతే ఈరోజు రిలీజ్ అయింది 11 గంటలకు, ఇప్పటి వరకు టైటిల్ లీక్ కూడా కాలేదు. అసలు టైటిల్ కానీ ఫస్ట్ లుక్ కానీ అసలు సినిమా కాన్సెప్ట్ కానీ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో ఉన్నారు వాళ్ళు మాత్రం. హాలీవుడ్ రేంజ్లో ఎక్సలెంట్ ప్లానింగ్తో భారీ విఎఫ్ఎక్స్తో వస్తున్నారు. ఇది ఇండియన్ సినిమానే మార్చబోతుంది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది మూవీ మాత్రం. ఈ ప్రీ లుక్ చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే అల్లు అర్జున్ని చూస్తే మాత్రం ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అనిపిస్తుంది. ఆ రేంజ్లో ఆయన డెడికేషన్, ఆయన లుక్స్ ప్రతి మూవీకి అసలు నెక్స్ట్ లెవెల్లో. ఈ మూవీ మాత్రం నిజంగా ఖచ్చితంగా గ్లోబల్గా ఆడుతుంది. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో వస్తారు. సన్ పిక్చర్ వాళ్ళు తెలిసిందే, వాళ్ళ ప్లానింగే వేరుంటుంది. కానీ అట్లీ మాత్రం ఈ ప్రాజెక్ట్ను తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే చాలామంది నార్మల్ కమర్షియల్ మూవీ అనుకున్నారు, కానీ అసలు మన ఇండియన్ సినిమానే ఇలాంటి మూవీ తీయలేదు ఇప్పటి వరకు. ఆ రేంజ్ స్టోరీతో, గ్రాఫిక్స్, బడ్జెట్ నెక్స్ట్ లెవెలు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3-4 హీరోయిన్లు. దీపికా పదుకొనే, రష్మిక మందన్న, మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ కూడా అంటున్నారు. కానీ వీళ్ళు ఎవ్వరు కూడా ఎక్సెప్ట్ దీపికా పదుకొనే వీళ్ళు ముగ్గురు కూడా యాక్ట్ చేస్తున్నారా లేదా అన్నట్టు ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో తెలీదు, కానీ ఇప్పటి వరకు మన రాజమౌళి గారే ఏ సినిమాకైనా సీక్రెట్గా ఏ లుక్ రివీల్ కాకుండా, లీక్ కాకుండా ప్లాన్ చేస్తారు. కానీ రాజమౌళి గారితో కూడా కాలేదు. వారణాసిది మహేష్ బాబు లుక్స్, షూటింగ్ వీడియోస్ ఇవన్నీ లీక్ అయ్యాయి. టైటిల్ కూడా లీక్ అయింది రిలీజు ఒకరోజు ముందే. కానీ ఈ మూవీది ఇప్పటి వరకు అసలు టైటిల్ ఏమనుకుంటున్నారో కూడా తెలియకుండా ఏం ప్లాన్ చేస్తున్నారో బాబు. నెక్స్ట్ లెవెల్ ప్లానింగు. ఆ లుక్ చూస్తే అసలు అర్థం కావట్లేదు. అసలు గుండుతో ఉన్నట్టు అనిపిస్తుంది. గుండు, ఆ మేక్ ఓవరు, అసలు ఏం చేస్తున్నారా నిజంగా. నెక్స్ట్ లెవెల్ బాగా గట్టిగా కొడుతుంది మూవీ మాత్రం. గట్టిగా అంటే హేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం నిద్ర పట్టదు నిజంగా. ఈ లుక్ చూసిన తర్వాత నిద్ర పట్టదు. అన్ని రికార్డ్స్ అవుట్. అసలు గంగోత్రి ఎక్కడ, పుష్ప ఎక్కడ, ఆ రెండింటి తర్వాత ఇది అంటే అసలు నెక్స్ట్ లెవెల్ జర్నీ. ఈ 24 సంవత్సరాల జర్నీలో అల్లు అర్జున్ గారు నిజంగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్. చాలామంది ఆయనను ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన కష్టం, ఆయన డెడికేషన్, ఆయన ఏమంటారు ఫ్యాన్స్కి ఇచ్చే ఆ వాల్యూ, ఆ లవ్, ఫ్యాన్స్కనే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆ రెస్పెక్ట్ నెక్స్ట్ లెవెల్. చాలా మంచి హీరో, పాన్ ఇండియా హీరో, వాటికన్నా చాలా మంచి మనసున్న హీరో. అండ్ మన తరపు నుంచి కూడా అల్లు అర్జున్కి హ్యాపీ బర్త్డే. ఈ హ్యాపీ బర్త్డే ఈ 2026లో చాలా బాగుండాలని, అలాగే 2027లో ఈ మూవీ జూన్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. మరి అదే ఇయర్లో లోకేష్ కనకరాజ్తో కూడా మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ జూలై, ఆగస్ట్ వరకు అయిపోతుంది. నెక్స్ట్ లోకేష్ కనకరాజ్తో వెళ్తాడు అల్లు అర్జున్. నెక్స్ట్ లెవెల్ ఏమంటారు లైనప్ ఉంది అల్లు అర్జున్కి మాత్రం. అల్లు అర్జున్ని కొట్టేవాడు లేడు ఒక ముక్కలో చెప్పాలంటే. ఆ లెవెల్ ప్లానింగ్తో వెళ్తున్నాడు, అసలు ఎవరు అందుకోలేరు. చూద్దాం మరి ఈ లుక్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.